నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ అనేది తెలుసుకుందాం. మనందరం వింటూనే ఉంటాం హానెస్టీ అనేది, అంటే మంచితనం, నిజాయితీ మొదలైంది. ఆ మంచితనం, నిజాయితీ అనే దాని యొక్క ప్రత్యేకత ఏంటి, అది మన జీవితాన్ని ఏ రకంగా దాని యొక్క ప్రభావాన్ని, దాని ప్రభావం మన మీద చూపిస్తుంది, దానివల్ల మనకి లభ్యమయ్యే లాభం ఏదైనా ఉందా అనే విధానంలో మనం ఒక చిన్న కథని ఈ రోజున తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకి తన తర్వాత తన వారసులు అనేవాళ్ళు లేరు. తను ఏం చేశాడంటే, ఆయన చాలా 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 నిజాయితీపరుడు. ఆయన ఏమని చెప్పి దండోరా వేయిస్తాడంటే, ఇదంతా కూడాను తన దగ్గర ఉండే, తన రాష్ట్రంలో తన దగ్గర ఉండే మొత్తం దాంట్లో యూత్ అంటే యువకులందరూ కూడా తను చెప్పిన ఒక ప్రదేశంలో అక్కడికి రావాలి. వస్తే వాళ్ళ ద్వారా తన యొక్క వారసుని సెలెక్ట్ చేసుకోవడానికి తను ఒక పరీక్షా విధానాన్ని పెట్టబోతున్నాడు. ఆ విధానంలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళని తన యొక్క వారసుడిగా తను ప్రకటిస్తాడు అని. ఎందుకంటే ఆయన చాలా మంచి మహారాజు, ఆయన చాలా చక్కగా తన యొక్క దేశాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆయన పాలనలో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తనకి సంతానం లేకపోవడం వల్ల వారసులు లేరన్న బాధతో ఆ రాజ్యం తర్వాత మంచి వాళ్ళకి అప్పగించాలి అని తను అనుకున్నప్పుడు, తనకి అసలు లేకపోవడం వల్ల ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అనుకున్న విధానంలో రకరకాలుగా ఆయన అనుకొని ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సరే, ఊరంతా కూడా ఆ ప్రదేశంలో దండోర వేయించటం, దాని ప్రకారం రకరకాల ప్రదేశాల నుంచి వ్యక్తులందరూ కూడా, ఆ కుర్రాళ్ళందరూ అంటే యువకులందరూ కూడా రావడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, వాళ్ళందరినీ కూడా తన యొక్క దర్బార్లో ప్రవేశపెట్టి, చాలామంది, ఎంతమంది వేల మీద వస్తారు, వాళ్ళందరికీ ఏం చేస్తాడంటే తను కొందరిని సెలెక్ట్ చేసి, అంటే కొందరిని మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా, వచ్చిన వాళ్ళల్లో అందరికీ కూడా ఒక చక్కటి విత్తనం ఇస్తాడు ఆయన, అంటే సీడ్. అది ఇచ్చి ఏం చెప్తాడంటే, ఇది చాలా విశేషంగా ఉంటుంది, దీన్ని నేను మీ అందరికీ ఇస్తున్నాను, మీరందరూ కూడా మళ్ళీ నేను చెప్పిన సమయంలో దాన్ని మీరు తీసుకురావాలి, మీకు కొంత సమయాన్ని ఇస్తున్నాను, దీన్ని చక్కగా జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచి చక్కగా అయిన తర్వాత నాకు మీరు చూపించాలి, సరేనా? అలా గనక చేసి నేను చెప్పిన సమయానికి తీసుకురండి దీన్ని అని చెప్పి అందరికీ కూడా ఒక మొక్కకి సంబంధించిన విత్తనాలు అందరికీ పంచిపెడతాడు ఆయన. సరే, అందరూ తీసుకొస్తారు, అందరూ తమ దగ్గర దాన్ని రకరకాల విధానాల్లో పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, ఒక అబ్బాయి కూడా అతనికి కూడా ఇస్తారు అది. అతని దగ్గర మొక్క ఎంతకి పెరగదు, అతను దాన్ని పెడతాడు, రోజు నీళ్లు పోస్తాడు, ఒక చిన్న కుండీలో వేస్తాడు, అనేక విధాలుగా చేసినా, ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని రకాల ఎరువులు వేసినా అసలు ఆ మొక్క పెరగదు, ఆ మొక్క రాదు, ఒక్క చిన్న ఎదుగుదల కూడా దాంట్లో ఉండదు. సమయం గడిచిపోతూ ఉంటుంది, కొంతకాలం గడిచిపోతుంది, ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం కాలం, మధ్యకాలం, కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరెవరికైతే ఆయన ఇచ్చారో మహారాజు గారు వాళ్ళందరినీ రమ్మని చెప్పి మళ్ళీ చెప్తారు. అంటే వీళ్ళందరూ తీసుకెళ్లారు కదా, చాలామంది ఆయన దగ్గర ఆ యొక్క మొక్కకు సంబంధించిన విత్తనాలు తీసుకెళ్లారు కాబట్టి మళ్ళీ వాళ్ళందరినీ రమ్మని చెప్పి చెప్పడం జరుగుతుంది తమ మొక్కలతో. వెంటనే అందరూ కూడా రెడీ అయిపోతారు, తీసుకెళ్ళిపోతారు. అందరివి చాలా చక్కగా వికసించి రంగురంగుల పూలతో చాలా విభిన్నంగా, అసలు ఎక్కడా చూడని విధానంలో అంత అందమైన మొక్కలు, ఒకళ్ళని మించి ఒకళ్ళు చక్కటి కుండీలు నిండిపోయి చాలా చక్కగా విరబూసిన పూలతో చాలా అందంగా తయారవుతాయి అందరి పూలు. పాపం ఈ అబ్బాయిది పెరగదు అంతకాలమైనా కూడాను. ఏమనుకుంటే విరక్తి వచ్చేస్తుంది, ఎందుకమ్మా నేను వెళ్ళడం అనవసరం, నేను వెళ్ళడం అని చెప్పి బాధపడిపోతాడు. తల్లి ఏముంటుందంటే, చూడు మనం ప్రయత్నం మనం చేసాం కాబట్టి నీది అవ్వలేదు, అవ్వకపోయినా మనమైతే కష్టపడిన మాట నిజమే కదా, రోజు నీళ్లు పోయడం నిజమే కదా, మన ప్రయత్నం మనం చేశాం కదా, ఊరికే వెళ్ళడంలో తప్పు లేదు కదా, మనం చేసిందే మనం చూపిద్దాం, అందులో తప్పెంతవరకు ఉంది. కాబట్టి ఆ విధానంలో వెళ్ళమంటే మొదటి సిగ్గుపడతాడు. ఏముంది, మొక్క లేనప్పుడు ఎలా తీసుకెడతానమ్మా అంటే, కాదు నువ్వు తీసుకెళ్ళు అంటుంది. సరేనే అందరితో పాటు తను కూడా పెడతాడు. అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రకరకాల మొక్కలతో వచ్చారు కదా, రకరకాల పూలతో, చాలా బాగుంది కదా, వాళ్ళందరూ ఇతన్ని చూసి నవ్వుతారు. ఇతని దగ్గర ఏం లేదు, ఉత్తి కుండీలో ఏముందో కూడా తెలియదు, ఖాళీ మట్టి ఉందంతే. అంటే అప్పటికి ఏం చేస్తాడంటే సిగ్గుపడతాడు ఆ అబ్బాయి కూడా. సరే, ఏదైతే అదైందని చెప్పి అక్కడ అందరూ తెచ్చినవన్నీ పెడతారు. ఈ లోపల మహారాజు వస్తారన్నమాట, అందరివి చూసి దాని ప్రకారం ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఈ అబ్బాయి కూడా అక్కడ పెట్టేటప్పటికి ఆ మహారాజు నడుచుకుంటూ వచ్చి దాన్ని చూస్తాడు, అందులో ఏం ఉండదు. ఉండకపోయేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ చాలా చక్కటి పూలతో ఉండే వృక్షాన్ని అక్కడ పెట్టారు. ఆ వృక్షం కాదు, పూల మొక్కలు. ఆయన ఏం చేస్తాడంటే అందరివి చూసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఈ అబ్బాయి చూసేటప్పటికి ఆ అబ్బాయి వెనక్కి తప్పుకుంటాడు, ఎవరికి కనబడకూడదని. ఆయన ఆపి
ఎవరిదిది అని అడుగుతాడు. అడిగితే నాదే అని చెప్తాడు. మిగిలిన వాళ్ళందరూ చాలా చక్కగా మాదిది అని చెప్పి చూపిస్తారు. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే అబ్బాయిని రమ్మని చెప్పి ముందుకి ఆ అబ్బాయి చేయి పట్టుకుని అబ్బాయి చేయి పైకెత్తి చూపించి ఈ అబ్బాయి నా వారసుడు అని చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, అదేంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తారనమాట, నేను ఇచ్చిన విత్తనం అసలు ఏ రకంగానూ మొక్క వచ్చే అవకాశం లేదు, మీ అందరినీ పరీక్షించడానికి ఇచ్చాను, మీ నిజాయితీ ఏంటో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ అబ్బాయి దాంట్లో ఎలాగూ ఏ మొక్క రాలేదు, ఆ అబ్బాయి ప్రయత్నం చేశాడు, అది హానెస్టీగా అబ్బాయి ఒప్పుకున్నాడు, కాబట్టి అతన్ని నేను ఈ రకంగా ప్రకటిస్తున్నాను అంటాడు. మన నిజ జీవితంలో కూడా చూస్తే హానెస్టీ అంటే చాలా గొప్పది. అది నిజాయితీని మించింది లేదు. నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరిని చీట్ చేయలేరు. నిజాయితీ పరులకి ఎక్కువ మంది స్నేహాలు ఉంటాయి. వాళ్ళు అందరితోనూ కలిసిపోగలరు. వాళ్ళకి తొందరగా వాళ్ళకి సక్సెస్ రాకపోయినా, నిజాయితీ పరులు కాకుండా ఉన్న కొందరికి వచ్చినా కూడా నిజాయితీ పరులకు ఆలస్యమైనా వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళు అన్ని విషయాల్లోనూ నిజాయితీగానే ఉంటారు. వాళ్ళు చేసే వృత్తిలో కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ, వాళ్ళతో వాళ్ళకు కానీ, అలాగే ప్రతి సంబంధంలో బంధంలోనూ అన్నిట్లో నిజాయితీగా ఉంటారు. నిజాయితీని మించింది లేదు. నిజాయితీగా ఎప్పుడైతే ఉంటారో జీవితంలో మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. వాళ్ళని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళు ఒకరిని చీట్ చేయడం చేత కాదు కాబట్టి, నిజాయితీ పరులుగానే ఉంటారు కాబట్టి వాళ్ళకి భయం అక్కర్లా, దేని గురించి వాళ్ళకి టెన్షన్ అక్కర్లా. కాబట్టి నిజాయితీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. అంటారు కదా, హానెస్టీ ఇస్ ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీప్ పీపుల్ అని చెప్పి ఇతను ఒక ప్రముఖ వ్యక్తి చెప్పడం జరిగింది. అది దానికి ఒక మంచి కొటేషన్ అనమాట. కాబట్టి అలాగా అది చాలా గొప్పది కనుక, అంత గొప్పదైన ఆ యొక్క హానెస్టీ, నిజాయితీ అనేది ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. దాని యొక్క ఫలితం ముందు అయ్యో ఏం లేదే అనుకున్నా అదే మనిషికి ఒక ఉన్నత స్థాయిని ఇస్తుంది, చేసే వృత్తిలో గౌరవాన్ని ఇస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమని ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది. కాబట్టి వ్యక్తికి ముఖ్యంగా కావలసింది నిజాయితీ. నీతి నిజాయితీలు అన్నమాట వింటాం కదా, అది ఉంటే దాన్ని మించిన సంపద ఏదీ లేదు. వాళ్ళకి ముందర ఎదుగుదలలో తేడా అంటే అంత గొప్పగా వాళ్ళు పైకి ఎదగలేకపోయినట్టున్నా ప్రతి విషయంలో నిజాయితీ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరైనా నమ్ముతారు. వాళ్ళకి నెమ్మదిగానైనా సరే ఎదుగుదల అనేది ఉంటుందని అంటారు. కనుక నిజాయితీతో ప్రపంచంలో దేన్నైనా గెలవచ్చు, ఎవరినైనా గెలవచ్చు. అది మన మాటల్లో, మన పనులలో, మనం చేసే ప్రతి విషయంలోనూ నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తికి ఎక్కడ తన వృత్తిలో, కుటుంబ సభ్యులతో, స్నేహ సంబంధాల్లో, సంతానంతో, తనతో, అన్ని విషయాల్లో ఎవరైతే ఆ రకంగా ఉంటారో నిజాయితీ అనేది చాలా చాలా గొప్ప విషయం. అది ఈ రోజుల్లో మనకి కనుమరుగైపోయింది. కాబట్టి దాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది తరగని ఆభరణం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. నమస్కారం.